వచ్చిన వార్త కూడా తల్లితో దాదాపుగా 46 నిమిషాలు మాట్లాడిందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. పోలీసులు కూడా దాని మీద క్లారిటీ ఉంది. తనని ఖచ్చితంగా విచారిస్తారు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఫిర్యాదిగూడలో ఏదైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అన్నారో ఆ ఇంటి దగ్గర ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇంట్లో పనిచేస్తున్న వాచ్మెన్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 2 years అవుతుంది. 2 years నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. అంటే ఎలా ఉండేది? పుష్పలత గారు ఎప్పటి నుంచి తెలుసు మీకు? అసలు ఎలా పరిచయం మీకు? మాకు 6 months నుంచి తెలుసు. 6 months నుంచి. అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం పిలిచారా లేకపోతే? అంతే మేడం, ఇల్లు కన్స్ట్రక్షన్ పిలిచారు. 6 months నుంచి పరిచయం. అంతకుముందు వాళ్ళ బాబు వచ్చి ఉండే సార్, ఆ సార్ కూడా తెలుసు. చిరంజీవి చిరంజీవి సార్ ఎలా ఉండేవాళ్ళు? మంచిగా ఉండేవారు. మా వీళ్ళు మంచిగా మాట్లాడేవారు. అసలు ఎవరిని ఏం మాట అనుకోపోయేది, ఎవరిని కూడా ఏమి అనుకోపోయేది. వచ్చేది వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయేది అంతే. అంటే మామూలుగా కొంతమంది చెప్తున్న మాటల ప్రకారం పుష్పలత గారు కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉంటారు నలుగురిలో అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. లేదండి, అట్లా ఏం లేదు, మంచిగా మాట్లాడతారు అంతే. మా మీద అలగాన్ చేస్తే మాట్లాడతారు కోపంతో. లేదు నార్మల్ అంటే కోపం వాళ్ళ ముందు ఏమన్నా మాట్లాడితే ఒకవేళ తప్పు మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ అవుతారు తప్ప అది ఏం లేదు, మంచిగా మాట్లాడతారు. తప్పుగా అంటే ఎప్పుడైనా ఏమైనా జరిగిందా మీరు ఉన్నప్పుడు? ఏం జరగలేదు అంటే ఏం జరగలేదు. మా ముందు మంచిగా ఉండేవారు, అందరితో ఫ్రీగా ఉండేవారు, మంచిగా మాట్లాడేవారు. అంటే ఈ స్థలం మొత్తం కూడా ఇద్దరిది ఉండేది, అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కలిసి చేసుకున్నారు, కానీ ఎందుకండి డివైడ్ అయ్యారు? తెలియదు మేడం, అదేమీ తెలియదు, అది ఆడమలేదు. ఫస్ట్లో మంచిగా ఉండే, తర్వాత ఈ మధ్య కొంచెం అన్నారు, నాకు కూడా అంత ఐడియా లేకుండే. ఈ మధ్య అట్లా అన్నారు, విడిపోయింది అనేసి అంతే. అంటే నార్మల్గా ఎప్పుడైనా గొడవ పడ్డారా వాళ్ళు? లేదు మేడం, పుష్పలత గారు లేదు 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 అసలు ఏం లేదు. లేదు మేడం, అసలు ఏం లేదు. మేడం కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇక్కడైతే మంచిగా వచ్చినప్పుడు విజయ్ అసలు ఎలా ఉండేది ఏంటి? ఎప్పుడైనా వచ్చేదా ఇక్కడికి? లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? లాస్ట్ టైం ఒక 1 week బ్యాక్ అయింది. 1 week బ్యాక్ వచ్చి పైన అది దర్వాజాలు ఉండే అవి పొద్దున్న పెడతానికి వచ్చారు, పూజ గట్లో చేశారు. పూజ గట్టు చేసి వెళ్ళిపోయారు. అప్పుడే చూసాను, ఇక మళ్ళీ చేయాలి, మరి చూడాలి. ఎలా ఉండేది అప్పుడు తన బిహేవియర్? కానీ బిహేవియర్ మంచిగా ఉండేది, బాగుండేది, మంచిగా మాట్లాడేవారు. ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా మీకు? తను వచ్చినప్పుడు ఏమైనా సీరియస్ అయినది? లేదు లేదు, సీరియస్ అంటే ఏం లేదు మేడం, కూల్గానే ఉండే, ఎప్పుడు వచ్చినా కూల్గానే ఉండే, మాట్లాడుకున్నాను, చూసుకుని వెళ్ళిపోయేవారు అంతే. అంటే వర్కర్స్తో కొంచెం వర్క్ లేట్గా చేస్తే పుష్పలత గారు సీరియస్ అయ్యేవారు, ఓకే. అలా కాకుండా ఎప్పుడైనా మీతో కానీ లేకపోతే మీ ముందు కానీ కాల్లో ఎప్పుడైనా కొంచెం మాట్లాడడం అలాంటి సీరియస్గా? లేదు, అట్లా ఏం లేదు మేడం, మంచిగా. తన పిల్లల గురించి ఏమైనా చెప్పటం కానీ? లేదు మేడం, ఏం చెప్పలేదు, వచ్చే వర్క్ చూసుకుని వెళ్ళిపోయారు అంతే. చిరంజీవి గారు ఎలా ఉండేవాళ్ళు అసలు? ఎందుకంటే ఇప్పుడు వరకు ఏదైతే వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా తన మీదే రాశారు అనేది కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అమ్మ కూడా చెప్పడం జరిగింది. ఈ ఇల్లు కూడా రెడీ అయిన తర్వాత రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనేది కూడా విన్నాము. దానికి సంబంధించి ఏం చెప్తారు? నిజమే మేడం, మేడం గారు చూస్తున్నారు, వాళ్ళకే ఇచ్చామన్నారు. ఇంకా ఆశలు అంటే ఏం లేదు మేడం, నాకు అంత ఐడియా లేకుండా. అంటే ఈ ఇల్లు ఇవ్వబోతున్నామంటూ మీకు ఏమైనా చెప్పారా ఎప్పుడైనా? లేదు మేడం, ఏం చెప్పలేదు. రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఇస్తున్నాను, వింటున్నాను నేను కూడా, వాళ్ళ సిస్టర్ ఇష్టం. ఎవరు? చిరంజీవి గారు? చిరంజీవి సార్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చిరంజీవి సార్ మదర్. ఇట్లా ఏమన్నారు? ఇల్లు కట్టించేది ఇక బిడ్డకి వేస్తాం, ఇక ఉంటాం. ఇంకోటి చెంచల కూడా ఉంది ఇల్లు, ఇక అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం అనేసి అన్నారు. పిల్లలు వచ్చేవాళ్ళు అండి ఎప్పుడైనా? వచ్చారు, 2 times వచ్చారు మేడం. 1 week బ్యాక్ 2 times వచ్చారు, ఇక అంతే, మిగతా ఏం రాలేదు. అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ 2 years నుంచి నడుస్తుంది కానీ లేట్ అవుతుంది అన్నారు, దానికి కారణం ఏంటి? తెలియదు మేడం, తెలియదు, నాకైతే ఏం తెలియదు మేడం. చిరంజీవి గారు ఎలా ఉండేవాళ్ళు? ఆయన బిహేవియర్ ఎలా ఉండేది? మంచిగా ఉండేది, కూల్గా ఉండేది, ఎప్పుడు వచ్చినా కూల్గా ఉండేది, మంచిగా మాట్లాడుతుండేది అంతే. సరే, ఇక్కడ మీకు పుష్పలత అనే వాళ్ళు తెలుసా? పుష్పలత అంటే ఇక్కడ ఆంటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, వాళ్ళ ఇల్లు. వస్తుంటారు, మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వెళ్తారు. ఓకే, అంటే వాళ్ళ డాటర్ది ఇష్యూ నడిచింది, మీరు కూడా అది చూసే ఉండొచ్చు. మీకు కొంచెం పరిచయం కాబట్టి ఎప్పుడు తెలిసిందండి మీకు ఆ న్యూస్? రీసెంట్లీ 3-4 days బ్యాక్ ఇన్సిడెంట్ అయిన నెక్స్ట్ డే. అంటే పుష్పలత గారు 1 week నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు, ఎందుకంటే వర్క్ అదంతా చూసుకుంటున్నారు, ఇంటి పని అనేది కూడా తెలుస్తుంది. సో వచ్చినప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడారు, ఎలా పరిచయం మీకు అసలు? ఆంటీ 1 week బ్యాక్ వచ్చారు, ఇప్పుడు రాలేదు. అంటే వస్తూ ఉంటారు, రెగ్యులర్ వర్క్ అయినప్పుడు వస్తారు, మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వెళ్తారు. అంటే విజయ్ రెడ్డిని ఎప్పుడు చూసారు మీరు ఫస్ట్ టైం అసలు? రీసెంట్లీ 1 week బ్యాక్ ఇక్కడ వెహికల్ తీసుకొచ్చి కార్ వాష్ చేసినప్పుడు అప్పుడు చూసాను అంతే. ఏమైనా మాట్లాడారా మీతో? లేదండి. ఓకే, పుష్పలత గారు ఏమైనా మాట్లాడేవాళ్ళు? జస్ట్ గ్రీటింగ్స్ అంతే. అంటే ఎలా ఉండేది ఆవిడ బిహేవియర్? ఎందుకంటే చనిపోయే ముందు 49 seconds మదర్తో మాట్లాడింది డాక్టర్ అనేది చెప్తున్నారు పోలీసులు కూడా. సో దాన్ని బట్టి చూస్తే ఈవిడ బిహేవియర్ ఎలా ఉండేది అసలు, అందరితో కావచ్చు లేకపోతే నార్మల్గా? బిహేవియర్, ఆంటీ బిహేవియర్
అంటే బిహేవియర్ నార్మల్, జనరలీ ఎలా లేడీస్ ఉంటారో అట్లనే బిహేవియర్ నార్మల్. చిరాగ్గా ఉండటం కావచ్చు లేకపోతే కొంచెం అది లేబర్స్తోని ఎట్లా వర్క్ ఉంటుంది కాబట్టి అది కొంచెం బిహేవియర్ నార్మల్. అంటారు మీరు చూసినప్పుడు ఏమనిపించింది? నార్మల్ అంటే కొంచెం టాకటివ్ ఆంటీ, చాలా టాకటివ్. లేబర్స్తో కూడా చాలా టాకటివ్గానే ఉంటారు, ఎందుకంటే వర్క్ అట్లా కన్స్ట్రక్షన్ వర్క్ కదా, అట్లా చూసాను అంతే. అంటే మామూలుగా వాళ్ళు ఆర్థికంగా కూడా కొంచెం ఉన్నవాళ్ళే అనేది కూడా తెలుస్తుంది. ఇంటికి సంబంధించి ఇప్పటికి 2 ఇయర్స్ అయినా కూడా ఎందుకు పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు అంటే ఏం చెప్తారు? ఐ గెస్ అది బికాజ్ ఆఫ్ లేబర్ అండి, లేబర్ అవైలబిలిటీ వల్ల అది లేట్ అయిందేమో. కానీ ఎప్పుడైతే లేబర్ వస్తారో అది వర్క్ ప్రోగ్రెస్లో ఉంటుంది. అంటే ఇక్కడ 2 ఇల్లులు కనిపిస్తున్నాయి కన్స్ట్రక్షన్వి, 2 కూడా సేమ్ ఒకేలాగా కనిపిస్తున్నాయి. అంటే అది పుష్పలత గారిది, అంటే అది కూడా ఎవరి పేరు మీద ఉంది ఏంటి అసలు? ఆంటీది ఓన్లీ మిడిల్ అనుకుంటా, ఇది సైడ్ది వేరే అంకుల్, వేరే వాళ్ళ రిలేషను అట్లా తెలుసు, కానీ అది వేరే వాళ్ళది, ఇది వేరే అది వేరే. ఆంటీ ఇది మిడిల్ పోర్షన్, అది కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అది ఆంటీ వాళ్ళది. సో వీళ్ళిద్దరు అంటే ఎవరైతే ఇప్పుడు రిలేషన్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒకే జాగా కొనుక్కున్నారు, కానీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వల్ల ఇలా వేరువేరుగా కట్టుకుంటున్నారు అనేది విన్నాము. అది మేము కూడా విన్నాం, కానీ ఎంత కరెక్ట్ తెలియదు. అదే అంటే పార్ట్నర్షిప్ వాళ్ళది కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఇంత విన్నాం, మధ్యలో డివైడ్ అయిపోయారని విన్నాం అంతే. సో ఇంటికి సంబంధించి కూడా మనం చూడడం జరిగింది, తన తల్లి తన కూతురు కోసం ఎలాంటి ఇల్లు కట్టిస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు నుంచి చూసుకుంటే G+1 మొత్తం కూడా లగ్జరీగా వాళ్ళు కడుతున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కడుతున్నప్పటికీ కొన్ని అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు లేక, ఇంటికి ఎవరైతే పనులు చేస్తుంటారో వాళ్ళు లేక కొంతవరకు లేట్ అయింది అంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాచ్మ్యాన్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే చనిపోవడానికి మూల కారణం ఏంటి అనే విషయాలు మాత్రం ఇప్పుడు వరకు పోలీసులకు కూడా అంతు చిక్కని సమాధానం అని చెప్పొచ్చు. మరి ఎందుకు చనిపోయింది, పిల్లల్ని కూడా తనతో పాటు ఎందుకు తీసుకొని వెళ్ళిపోయింది, పిల్లలకి చనిపోదామని ముందే చెప్పిందా, లేకపోతే అక్కడికి వెళ్ళాక, అంటే ఇక్కడ కొంతవరకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే తను ఎవరైతే హాస్టల్ ఉంటారో పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రిలేటివ్స్ చనిపోయారు అందుకే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను అని చెప్పినప్పుడు కూడా ఎవరో చనిపోయారు అని చెప్పింది తప్ప మరి పిల్లలకి ఏం చెప్పింది అనేది మాత్రం ఇప్పుడు వరకు తెలియని క్వశ్చన్. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు చనిపోదాం అన్నప్పుడు అసలు ఎందుకు ఒప్పుకున్నారు? ఒకవేళ వాళ్ళకి తెలియదు అనుకున్నప్పటికీ కూడా రైల్వే ట్రాక్ మీద ఉన్నప్పుడైనా సరే తనని కాపాడే ప్రయత్నం కానీ ఇవన్నీ ఏవి చేయలేదు అంటే పిల్లలకు కూడా ఏదో సమాధానం చెప్పి ఉంది అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే అనేక కోణాల్లో కూడా తను ఎందుకు చనిపోయింది అనేది మాత్రం పోలీసులు ఇప్పటికీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దాదాపుగా 200 మందిని విచారిస్తున్నారు. అన్ని CCTV ఫుటేజ్ని కూడా కలెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా సమాధానం తెలియట్లేదు. ఈరోజు మళ్ళీ ఏదైతే తను నివాసం ఉంటుందో చెంగిచెర్లలో ఆ ఇంటిని కూడా పోలీసులు మళ్ళీ సోదాలు చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అనేక కోణంలో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఏమన్నా ఇతర సంబంధాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఆస్తికి సంబంధించి ఏమైనా విభేదాలు ఉన్నాయా, భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నప్పటికీ ఇక్కడ కొంతమంది చెప్తున్న విషయాలకు సంబంధించి ఏదైతే ఈ ఇల్లు ఉందో ఈ ఇల్లు అమ్మేస్తాను అని చెప్పి పుష్పలత కొంతమందితో చెప్పినట్టుగా కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ విజయ్ వచ్చి లేదు ఈ ఇంట్లో నేనే ఉంటాను అంటూ కూడా కొంతమందితో అనింది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు.